22వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. సహోదరి సహోదరులారా, మన హృదయంలో ఉన్న బాధ మనుషులు గుర్తించకపోవచ్చు, అని హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు ప్రభువు మన మనసులోని ఆలోచనలు, మన బాధ, శ్రమ, ఇబ్బంది అన్ని ప్రభువునకు తెలుసు. మనకేదైనా శ్రమ, ఇబ్బంది కలిగినప్పుడు నిజంగా మన మనసులోని బాధను పంచుకొని మనల్ని ఆదరించేవారు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఆదరించకపోగా వారి మాటలతో ఇంకా బాధ పెడుతూ కృంగతీయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రభువు మనల్ని బాగు చేసే గొప్ప దేవుడు. శారీరకముగా గాయపడిన, మానసికంగా గాయపడిన ప్రభువే మన గాయాలను కట్టువాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభు అన్నాడు కదా. శరీరానికి గాయమైన, మనసుకి గాయమైన ప్రభువే మనల్ని బాగు చేస్తాడు. ప్రభువే మన గాయములను మాన్పివేసి, గుండె చెదిరిన మనల్ని బాగు చేసి మన హృదయాలను సంతోషంతో నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడువగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపల కృంగిపోతూ ఉన్నారు ప్రభువా. మా హృదయంలోని ప్రతి ఆలోచనను ఎరిగిన దేవుడవు తండ్రి. మా మనశ్శాంతిని దూరం చేసి మమ్మల్ని కలవరపెడుతున్న ప్రతి సమస్య నుండి యేసు నామములో విడుదలను అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. మా శరీరంలో, మా హృదయంలో ఉన్న ప్రతి గాయమును మీరే బాగు చేయండి ప్రభువా. మీరే మా గాయాలను కట్టండి తండ్రి. మీరు అనుగ్రహించు శాంతి సమాధానాలతో సంతోషముగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.